ఎన్టీఆర్ గారు చనిపోవడానికి కొన్ని గంటల ముందు అసలు ఏం జరిగింది? అతను చాలా నన్ను వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పెద్ద కుట్ర చేశాడు. వాళ్ళ హోటల్లోనే వీళ్ళ కుట్రకి శ్రీకారం చుట్టించాడు. ఎవరా రాజగురు? అందరికీ తెలిసిందే. లక్ష్మీపార్వతి గారు రావడం వల్లే ఎన్టీఆర్కు మాకు గ్యాప్ పెరిగింది. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అందుకోసమే మేము వైస్రాయ్ సంఘటన జరగాల్సి వచ్చింది, లేకపోతే జరిగేదే కాదు అని కూడా చెప్పారు. చరిత్ర అనేది ఒకటి నిజం అనేది కళ్ళ ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కొత్త ప్రచారం జరుగుతుంది, లక్ష్మీస్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ మూవీ అని. ఈరోజు చంద్రబాబు నాయుడు కొట్టడానికి ఈ మూవీ అక్కర్లేదు. వైస్రాయ్ హోటల్లో రథం మీద చెప్పులేస్తున్న క్రమంలో మీరు కూడా పక్కన ఉన్నారు. ఆ క్షణంలో ఎన్టీఆర్ ఏమన్నారు మీకు? స్వతంత్రాలకన్నిటికీ ఆయనే మూలం. చంద్రబాబు నాయుడు అంటే మీకు ఇంత కక్ష ఎందుకు? 8 నెలల్లో ఆయన గవర్నమెంట్ దించేసి ఇంకా చెప్పులేసి అవమానాలు చేసి చివరి రోజు కూడా 17వ తారీఖు కూడా ఆయన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరు మీతో దగ్గరగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు? వాళ్ళకి ఎవరికి నేనున్నానో లేదు. అబ్బాయి కూడా ఈ పెళ్లితో మారిపోయాడు కదా. నెహ్రూ అయితే ఎన్టీఆర్ గారికి సన్మానం చేసి బంగారు కిరీటం పెట్టారు, ఎన్టీఆర్ని సాగనంపుతూ. అది కూడా అంతా కల్తీ బంగారం పెట్టి చేయించారు. ఎవరా కల్తీ బంగారం చేయించారు? ఈ పార్టీ వాళ్ళే, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మీ దగ్గర నుంచి 6 కోట్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు రిటర్న్ తీసుకురాలేదు. తీసుకుపోయిన వాళ్ళు తీసుకుపోయారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.